మౌనిక తీసుకురా వస్తాం సార్, ప్రెస్ మీట్ అడ్రస్ చేసుకొని వస్తాం. నువ్వు తీసుకురా, ఏమి లేదు, ఏం అవసరం లేదు అంతా. మేమేమనట్లేదు సార్, ఏం అవసరం లేదు, మేమేమనట్లేదు సార్. మా యొక్క నిన్న అద్దంకి దగ్గరనే మాట్లాడింది సార్, డెమోక్రటిక్ వేలో మాట్లాడమని. వారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు, వారు ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని మాట్లాడుతున్నారు. నేను ఇంద్రనాయక్ అనేటటువంటి మా నిరుద్యోగ అభ్యర్థి మాట్లాడుతుంటే వచ్చి వేరేటటువంటి నిరుద్యోగులు అడ్డుకుంటుంటే, ఇంద్రనాయక్ అది కాదన్నా, ఎందుకు మీరు అసలు మారరు, మేము ఎన్నిసార్లు చెప్పాలి, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని మాట్లాడే క్రమంలో అతను ఏమన్నాడంటే, నువ్వెవరా, ఆయన రైట్స్, వాళ్ళు ఉన్నటువంటి డెమోక్రటిక్ రైట్స్ను మీరు హరించేస్తేందుకు వాళ్ళని మాట్లాడిన రాదన్నారు. అదే మాట్లాడిన అతను. ఈ పంచాయతీ అంతా నిన్న లైబ్రరీకి అద్దంకి దయాకరు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చారు. అవును, వాళ్ళు మీకు ఇచ్చిన హామీ ఏంది, ఎందుకు ఇంత ఇష్యూ జరుగుతుంది? నేను దయాకర్ అన్న గారు లైబ్రరీకి వచ్చినందుకు అన్నకు చాలా కృతజ్ఞతలు నిరుద్యోగుల తరఫున తెలియజేసుకుంటున్నా. కానీ నాకు ఒక 2 ప్రశ్నలు ఉన్నాయన్న. దయాకర్ అన్న గారు ఎమ్మెల్సీ హోదాలో వ్యక్తిగత హోదాలో వచ్చిర్రా, లేకుండా ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోమని ప్రభుత్వ తరఫున మా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి అశోక్ నగర్ వేదికగా, అశోక్ నగర్లో ఉన్న చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిండా? ఎందుకు అడుగుతున్నామంటే ఈ సమస్యను, ఈ ప్రశ్నను వారు గతంలో వచ్చిర్రు పోయిర్రు. నిన్న మా ఇంద్ర అడుగుతుంటే ఏమన్నాడంటే, వాళ్ళు పిలిస్తే వచ్చినమే, నేను సామరస్యంగా మాట్లాడుకుందామంటే వచ్చినాం, మీకు సమస్య పరిష్కారం కావాలన్నా రథాంతం కావాలన్నా ఆయన అడిగిన సమస్య పరిష్కారం అయితే నన్ను పిలువంటే నేను వచ్చిన అన్నాడు. మరి వచ్చినాక ఆయనతోటి మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన 2 లక్షల ఉద్యోగాలు అడిగితేనే నాకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మీ దాంట్లోనే అన్నాడు అన్న. ఇంకొకటి ఎందుకు అడుగుతున్నాం అంటే, చూపిస్తావా అంటుండు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడన్నా చూపిస్తావా అంటుండు కదా. ఎక్కడన్నా అనేది ఉన్నది, ఎవిడెన్స్ ఉందన్న, మేనిఫెస్టోనే ఉంది, మేనిఫెస్టో ఉంది, నేను చూపిస్తా. మేనిఫెస్టోలో పెట్టిర్రా వాళ్ళు? మేనిఫెస్టోలో పెట్టిర్రు 2 లక్షల ఉద్యోగాలని పెట్టిర్రు వాళ్ళు. 2 లక్షలని ఉద్యోగాలు పెట్టినాయి, ఇప్పుడే మీకు చూపిస్తా. వాళ్ళు పెట్టిందే నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాంగ్రెస్లో గౌరవనీయమైన పొజిషన్లో ఉన్నటువంటి వీళ్ళు అట్లా మాట్లాడడం చాలా తప్పు కదా. ఎందుకంటే తెలియదని ఇచ్చినవా చూపిస్తావా 2 లక్షల ఉద్యోగాలు అని అంటే, ఇగో ఇదన్న ఇది యూత్ డిక్లరేషన్లో ఉంది. ఇగో ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది అభయహస్తం మేనిఫెస్టోలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపడతాయి. దరఖాస్తుదారులు ఏ ఒక్క రూపాయి ఫీజు కట్టవలసిన అవసరం. ఇది మేనిఫెస్టోలో పెట్టారు. ఇగో నా అభయహస్తం మేనిఫెస్టో ఇక్కడ ఉంది కదా, అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టినటువంటిది. ఇగో ఈ యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారే కదా. ఇక్కడ చూడండి, 2 lakhs వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఏ ఇయర్. ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? మరి దయాకర్ అన్న గారు మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలనే అన్నారు, నేను 2 లక్షల ఉద్యోగాలు నింపుతారు అంటే 2 లక్షల ఉద్యోగాలు నేనా అని అన్నారు. వారు అనడమే కాదు, నిన్న బల్మూరి వెంకట్ గారు కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నాడు 2 లక్షల ఉద్యోగాలు నేనేడన్నాను. ఇగో వారు చెప్పినటువంటిది కూడా. సరే అది వినిపియండి, చూపియండి. మీరు ఏదైతే మేనిఫెస్టో అది 1 సంవత్సరం లోపు అన్నారా, లేకపోతే 5 సంవత్సరాల మొత్తం ప్రభుత్వం ఉన్నంత వరకు అన్నారా? 2 లక్షల ఉద్యోగాలని మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండ్రో అది 1 సంవత్సరం లోపు అన్నారా, లేకపోతే 5 సంవత్సరాల మొత్తం ప్రభుత్వం ఉన్నంత వరకు అన్నారా? అసలు క్లారిటీ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు దాని గురించి బాగా రచన నడుస్తుంది. ఇక్కడ కూడా మీరు ఎక్కడ కూడా ఈడ కూడా 2 లక్షలు ఇస్తామో ఇది ఇస్తామో అది ఇస్తామో అని చెప్పి చెప్పలేదు. ఇక్కడ కూడా మీరు ఎక్కడ కూడా ఈడ కూడా 2 లక్షలు ఇస్తామో ఇది ఇస్తామో అది ఇస్తామో అని చెప్పి చెప్పలేదు. వీరొక్కరే కాదు, లేస్తే మా మీది గురికొస్తారు ఒక ఆయన. ఎవరంటే ఈయన ఆయన ఉంటారు మానవతరాయ అని. ఆయన మనిషో రాయో అర్థం కాదు. ఎందుకంటే ఆ మాట ఎందుకు అనకూడదు, కానీ ఎందుకు అంటున్నాం అంటే ఆయనకి ఏమాత్రం కూడా నిరుద్యోగుల పైన అసలు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని నోటికొచ్చిన బూతులు తిడుతున్నటువంటి ఈ మానవతరాయ్ గారు కూడా అన్నారు. ఇక వినండి, ఇది కూడా వినండి. ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షలే ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు, ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షలే 2 లక్షల ఉద్యోగాలు, ఉన్నది 2 లక్షల. ఇలా స్టేట్మెంట్లన్నీ ఒకే విధంగా ఉన్నాయి. ఇంకొకటి అన్న, ఇక మీకు ఇది ఇంకొకటి కూడా చూపిస్తున్నాం. వాళ్ళు ఈయన మాట్లాడిండు, అద్దంకి గారు మాట్లాడింది కూడా వినిపిస్తాం చూడండి. అద్దంకి గారు కూడా ఏమని చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు అంటే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు అప్పుడు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అదేమైందని చెప్పి అడుగుతున్నా. ఏడాదిక
ఏడాదిక సో ఇది నా ఇంటర్వ్యూలో ఇది అయితే ఆయనకు 2 లక్షల ఉద్యోగాల గురించి తెలియదు, మేనిఫెస్టో గురించి తెలియదు, వారు ఏ హోదాలో వచ్చిర్రో తెలియదు, ప్రభుత్వం తరఫున చర్చలకు ముఖ్యమంత్రి గారు చెప్పిర్రో తెలియదు. అలాంటివి వచ్చినప్పుడు మేము ఎట్లా నమ్ముకోవాలా? చూడండి, చక్కగా మేము లైబ్రరీలో మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేకుండా అక్కడ నుంచి ఉన్న సిఐ గారు అందరినీ కేసు పెడతాం అది ఇదని పోలీసు వాళ్ళని పంపిస్తుండే, పాపాలు మంచి వాళ్ళు వాళ్ళందరూ పంపిస్తుంటే ఇక్కడ వానకి ఇక్కడ చెట్టు కింద ఉండి మాట్లాడుకోవాల్సిన దుస్థితి ఇదేనా? ప్రజాపాలన ఇదేనా? ప్రెస్ మీట్ పెడతా అని చెప్పి మాకు చెప్పినావు నువ్వు. అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు ఈ రోడ్ల మీద ఏంది పంచాయతీ? అక్కడికి వస్తే నా మీద కేసు పెడతారంట. నేను ఏం చేసినా తెలియదు, మర్డర్ చేసినా, మానభంగం చేసినా, ఆడేమన్నా డిస్ట్రాయ్ చేసినా, పబ్లిక్ ప్రాపర్టీని ఏమన్నా కొల్లగొట్టినా, ఏం చేసినాని మా మీద ఎందుకు ఇంత నిరుద్యోగుల పైన నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తూ నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్తూ ఇట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏమైనా బెదిరిస్తున్నాడు సిఐ గారు? ఇప్పుడు మీ ముందే మాట్లాడినా ఏ రావారా నువ్వు ముందు స్టేషన్కి రా, స్టేషన్కి వస్తే ఏం చేస్తారు? స్టేషన్కి వచ్చి ఏం చేయాలా? ఏమైనా తప్పు చేసినావా? ఏమైనా మాట్లాడినావా? వాళ్ళు మాట్లాడింది ఒకటే, అద్దెంకి దయాకరణ అని అడుగుతున్నాం మేము. మీరు నిజంగా మీకు మేనిఫెస్టో గురించి తెలియదు, మేనిఫెస్టోలో ఏ అంశం ఉన్నదో తెలియదు. మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి ఒకే అంశము ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అదే తెలియదు. అలా చాలా పెట్టిర్రు అన్న. అసలు ఎగ్జామ్ ఫీజు ఉండదని చెప్పిర్రు, నెక్స్ట్ మీకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదని చెప్పిర్రు, ఎగ్జామ్కి వస్తేందుకు పోతందుకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పిర్రు, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిర్రు, మీకు చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పిర్రు. అసలు ఇక అబ్బో వాళ్ళు చెప్పినవి చాలా ఉన్నాయి, చాలా. నిన్న లైబ్రరీలో చాలాసేపు చర్చ పెట్టారు కదా మీరు అద్దంకి దయాకర్తో, ఆయన మీకు ఇచ్చిన హామీలు ఏంది? ఏం జరిగింది అంతసేపు? నేను నిన్న లేనన్నా, వేరే దగ్గర అదే చెప్తున్నాం. వారు నిజంగా కనుక చర్చలకే కనుక వచ్చుంటే బల్మూరి వెంకట్ గారు కానీ ఎవరైనా కానీ గాంధీ భవన్లో ఏదన్నా తీసుకునేటప్పుడు, అప్లికేషన్స్ తీసుకునేటప్పుడు, వినతులు తీసుకునేటప్పుడు 2-3 రోజుల సంధి ప్రచారం చేస్తారు. వాళ్ళ ఇన్స్టాలో పెడతారు, ట్విట్టర్లో పెడతారు, సోషల్ మీడియాలో పెడతారు, ఫలానా వ్యక్తి ఈరోజు గాంధీ భవన్లో అవైలబుల్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర వచ్చి మీ అర్జీలు ఇవ్వండి అని చెప్తారు. మొన్న బల్మూరి వెంకట్ గారు తీసుకున్నప్పుడు ఎంత పబ్లిసిటీ చేశారు, మరి అద్దంకి దయాకర్ గారు వచ్చేటప్పుడు ఎందుకు చెప్పలేదు? అంటే ఆయన ప్రభుత్వం నుంచి రాలేదు కదా, ఆయన వ్యక్తిగత హోదాలను వచ్చింది కదా. ఆయన వ్యక్తిగత హోదాలు వచ్చినప్పుడు ఆయన ఏం చేయగలుగుతారు? ఏం హామీ ఇస్తారు? ఆయన ఏమి హామీ లేదు. మరి ఏం మాట్లాడారు అంతసేపు? ఏముండి వచ్చిండు ఆడ కూర్చున్నాడు, ఇన్ని రోజులు ఏం తెలియదు. నిన్న 2 లక్షల ఉద్యోగాల గురించి అంటే మేనిఫెస్టో చూసుకున్నట్టుంది, అదొకటి. అయ్యో నేను నోరు జారినని నోరు కరుచుకొని ఇక్కడికి వచ్చినట్టుంది, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఉత్తముచ్చటేనా? ఒత్తి ముచ్చట ఎవరికి లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూరి గారికి లేదు, ఈయన ఎమ్మెల్సీ ఈయనకు తెలియదు. బట్టి విక్రమార్క గారు నిన్న అసెంబ్లీలో 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పిండు, అది తెలియదు. ఇంకొకటి బల్మూరి వెంకట్ గారు మాట్లాడినటువంటిది ఒకటి బద్మాష్ ముచ్చట. ఏం చెప్తున్నాం అంటే బల్మూరి గారు మాట్లాడింది గాంధీ భవన్కు బస్సు యాత్రకు సంబంధం లేదన్నారు. అసలు ఇక్కడ తేలాలి, బస్సు యాత్రకు గాంధీ భవన్కు సంబంధం లేదంటే 3 రంగుల జెండాలో చేయి గుర్తు లేనట్టే. 3 రంగుల గుర్తులో చేయి గుర్తు లేకుండా అది ఎడిపోతుంది, ఎక్కడికో పోతుంది, ఏ పార్టీకో పోతుంది. తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరి వైఎస్ఆర్ పార్టీ కూడా కావచ్చు. ఇక్కడ నీ మీద వస్తున్న అభియోగాలు ఏంటంటే జనార్దన్ అన్న చెప్పేదేనండి, జనార్దన్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తున్నాడు, విద్యార్థులను రెచ్చగొడుతున్నాడు, నిరుద్యోగ సమస్యని క్రియేట్ చేస్తున్నాడు అనే ఇది నీ మీద చేస్తున్నటువంటి అలిగేషన్. సిఐ కూడా అందులో భాగంగానే నీకు స్టేషన్కి రాను అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇట్లా చేస్తున్నామని చెప్పి నీ మీద చేస్తున్నటువంటి ఇది ఏం చెప్తావు నువ్వు వాళ్ళకి? ఇప్పుడు ఏమైనా ల్యాండ్ ఆర్డర్ ఏం చెడిపోయింది? ఎవరి మీద కేసులు అయినాయా? ఎవడన్నా పోతుంటే ఏమైనా ఉరికిచ్చిందా? ఎవరన్నా కొట్టుకున్నారా? జనార్దన్ ప్రెస్ మీట్ పెడితే నిరుద్యోగం రెచ్చగొడుతున్నారంటే రెచ్చగొడితే నిన్న లేను, నేను వేరే దగ్గర ఉన్నా, అంతమంది ఎట్లా వచ్చారు? మరి సమస్య చెప్పుకోవడానికి ఉన్నారు, కానీ నువ్వు ప్రాపర్ వేలో చేస్తున్నారా లేదా? ఎందుకు నిరుద్యోగాన్ని మభ్య పెడుతున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు? అశోక్ నగర్కు మీరు వచ్చినప్పుడు అయితే అందరిని పిలుచుకుంటారు, అన్ని చేసుకుంటారు. రాహుల్ గాంధీ వచ్చేటప్పుడు, నేషనల్ ప్రెసిడెంట్కి వచ్చేటప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం ఉండాలి. ఆయన సాయంత్రం వస్తే మధ్యాహ్నం నుండి పబ్లిసిటీ చేస్తారు. ఒక ఎమ్మెల్సీ గారు గౌరవ ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు, ఉద్యమాల నుంచి వచ్చినావు, సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినావు, ఒక మానమానాడు ఉద్యమం నుంచి వచ్చినావు. అది నువ్వే నిన్న నొక్కాయించి చెప్పుకున్నావు. నేను కొట్లాడుతూ వచ్చిన తెలంగాణలో రా, నువ్వు మాట్లాడుతున్నావు, నాకు ఉద్యమాల గురించి చెప్తున్నావు, తాతకు దగ్గులు నేర్పుతున్నావు అని చెప్పినటువంటి అద్దంకి దయాకర్ గారికి పోలీసులు ఎందుకు? పోలీసుల పహారీ ఎందుకు ఆయనకు? నిన్న ఇంద్ర ఎన్ని బస్సుకు ఆ రోజు తెలుసా బస్సు యాత్ర చేసినప్పుడు
అసలు ఈ డొక్కు బస్సులన్నా ఒక ఊర్లో సీట్ ఊసిపోతుంది, ఒక ఊర్లో బ్రేకులు ఊసిపోతాయి, ఒక ఊర్లో నట్టు ఊసిపోతుంది, ఒక ఊర్లో బోల్ట్ ఊసిపోతుంది, ఒక ఊర్లో బేరింగులు సరిగ్గా పనిచేయ, ఒక్కడ స్టీరింగ్ ఊసిపోతుంది, ఒక్కడ సజ్జటోళ్ళు బతికిరు నార్త్ తెలంగాణ బస్సులో. అంత బస్సు యాత్ర చేస్తే ఆ నైట్ మొత్తం ఇంద్రనాయక్ 2 రోజులు తినకుండా ఏం లేకుండా ఒక డొక్కు బస్సులు ఇస్తే వాటికి స్టిక్కర్ వేసి ఒక ఆకారాన్ని తీసుకొచ్చి బస్సు యాత్ర చేపిస్తే ఇదే పల్మూరు వెంకట బస్సు యాత్రకు నాకేం సంబంధం లేదు ఏదన్నా, నీకేం సంబంధం లేదు, నేను ముగింపులోనైనా ఎక్కర్లేదన్న ఈ బల్మూరు వెంకట్ గారు ఎందుకు వచ్చిండని మేము అంటున్నాం. మీరు గతంలో చేసిన బస్సు యాత్రల గురించి చెప్తున్నారా? అవును, అసెంబ్లీ ఎన్నికల టైం ఎన్నికల అదే బస్సు యాత్ర చేసారు మీరంతా నిరుద్యోగులు. అవును, ఎవరికి సపోర్టెడ్ చేసారు? కాంగ్రెస్. బల్మూరు వెంకట్ ఎక్కడ లేదు, అధికారికంగా అది గాంధీ భవన్కి వెళ్ళి కూడా స్టార్ట్ కాలేదు. నిరుద్యోగులు స్వయంగా వాళ్ళే బస్ యాత్రలో బల్మూరు వెంకట్ ఎక్కడ లేదు, అధికారికంగా అది గాంధీ భవన్కి వెళ్ళి కూడా స్టార్ట్ కాలేదు. నిరుద్యోగులు స్వయంగా వాళ్ళే బస్ యాత్రని ప్రారంభించడం జరిగింది. బస్ యాత్రలో ఎక్కడ కూడా బల్మూరు వెంకట్ పాల్గొనలేదు. దాని ప్రారంభంలో కానీ అది క్లోజింగ్లో కానీ ఎక్కడ కూడా బల్మూరు వెంకట్ వెళ్ళలేదు. కావాల్సి ఈ విషయం పైన మీ నిరుద్యోగులను కూడా అడగవచ్చు. వాళ్ళే లేదన్నా ఇళ్ళ ఇంకొక వీడియో ఉంటుంది ముగింపు రోజు వచ్చినటువంటి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన ఎన్ఎస్ఐ పక్షాన ఏదైతే మా గురుగారు కన్నయ్య కుమార్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి, కోదండ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఏ రకంగా మీకు గతంలో పోరాటం చేసినామో తప్పనిసరిగా రేపు ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వానికి మధ్యలో ఎన్ఎస్ఏ ఒక సమన్వయకర్త బాధ్యత పోషిస్తుంది. తప్పకుండా విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా మేము ఒక బ్యారియర్ లెక్క ఉంది, మేము వాళ్ళకు ఒక మధ్యలో ఒక మేము వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలకే కాకుండా మీకు ఏ సమస్య ఉన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ఒక బాధ్యత ఎన్ఎస్ఏ చేపడుతుంది అని చెప్పి అరిగపల్లి గారు చెప్పిన దానికి నేను మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన రియాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి బస్సు యాత్రకు ఆయనకు ఎందుకు సంబంధం లేదు? ఫోటోలు కూడా చూపిస్తాం, ఆయన చెప్పినటువంటి అన్ని ఫోటోలు కూడా చూపిస్తాం. బస్సు యాత్రకు వస్తారు, చేయించుకుంటారు, అధికారం తెచ్చుకుంటారు, నీకు ఉద్యోగం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన నెలలోనే నీకు ఉద్యోగం రాకుంటే నువ్వు సొమ్మసిల్లిపోయినావు. మరి 18 నెలలు అవుతున్నాయి, నువ్వు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నిరుద్యోగులకు నెరవేర్చలేదు. 317 జీవో అన్న ఉద్యోగులకు ఇచ్చింది, మాకు ఇచ్చిన 46 జీవో నువ్వు నెరవేర్చకుండానే ఉద్యోగాలు ఇచ్చినావు. 29 జీవోని తీసుకొచ్చినావు, రిలింక్విష్మెంట్ చేయలేదు. నువ్వు ఏం చేసినావని ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. రియాజ్ గురించి ఏమన్నా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు రియాజ్ సార్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, మీకు సపోర్టెడ్గా ఉన్నాడు ఆయన మాట్లాడుతూ. పెద్ద దొంగనా రియాజే పెద్ద దొంగ, నా మీద కేసు పెట్టిండు ఆయన నా మీద అది కూడా పెట్టించిండు, లీగల్ నోటీస్ ఇప్పించిండు. ఇట్లా మాట్లాడుతున్న ఉద్యోగాలు లేస్తే ఆయన వస్తాడు, వీడియో పెడతాడు, పొరగాళ్ళని రెచ్చగొడతాడు. ఇగొచ్చే మాపొచ్చే ఉద్యోగాలు వచ్చే చదువుకో అంటారు. ఆడు చదువుకోమన్నాడు అని చెప్పేసి ఇంకొకటి చదువుకోమన్నాడు అని చెప్పేసి పొరగాలు రాకుంటుంటే ఇక ఉద్యమ నోటిఫికేషన్లే రావు. మేము అడుగుతున్నామో వాళ్ళని కూర్చున్న వాళ్ళని లేపుకొచ్చిర్రు అంటారు. ఈయన నోటిఫికేషన్ 7 నెలల సంది వీడియో పెడుతున్నాడు, ఎందుకు నోటిఫికేషన్ రాలేదు? ఎందుకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు? రియాజ్ చెప్పాలి. జీపీఓ కనీసం జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని కూడా ఈరోజు సగం ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు. ఎందుకు నోరు మీద పట్టలేడు? ఎందుకు కామెంట్స్ టర్న్ ఆఫ్ చేసుకున్నాడు రియాజ్ సార్? ఉండాలా ఉండొద్దా? ఓకే, చివరిగా ఏం చెప్తారు దీని గురించి, మొత్తం ఈ ఇష్యూ గురించి? ఒకటనా, అద్దంకి దయాకర్ అన్న ప్రభుత్వ తరపున చర్చలకు రాలేదు, ఆయన వ్యక్తిగతంగా వచ్చిండు. వాళ్ళ మిస్సెస్ ఆ గౌరవ వదిన గారిని కూడా తీసుకొచ్చుకున్నాడు, కూర్చోబెట్టుకున్నాడు. ఇది నిరుద్యోగుల్ని మోసం చేస్తందుకే, పక్కా నిరుద్యోగుల్ని స్థానిక సంస్థలలో మోసం చేస్తందుకే మమ్మల్ని గొర్రెల లెక్క చేసిర్రు. ఇప్పుడు ఆ గొర్రెల్ని శ్రావణ మాసంలో ఊర్లలో బలిస్తందుకు తయారయ్యారు. మళ్ళీ ఇంకోటి బల్మూరు వెంకట్ గారు ఏదైతే కాంగ్రెస్కు సంబంధం లేదన్నారో, బస్ యాత్ర ఆయనకు సంబంధం లేదన్నదో ఇంకొకసారి అంటే మాత్రం వీళ్ళను ఉరికి బస్ యాత్ర చేసిన వాళ్ళు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కదా, దాని మీద ఏమన్నా ఆ ఎఫెక్ట్కే ఖచ్చితంగా చేస్తాం. ఆ ఎఫెక్ట్ కొరకే వీళ్ళు చేసేది. ఇంత కాదన్న చిన్న వయసులో ఎమ్మెల్సీ వచ్చింది, ఆయన ఎంత నోరు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలు వినిపించిన అన్ని ఇచ్చిన ఎవిడెన్సులు లేకుండా ఇన్ని ఎవిడెన్సులు ఉన్నాయి, మీడియాలో మాట్లాడిన ఎక్కువ సోయి కూడా లేదు. అంటే నిరుద్యోగులు ఏం కాదు, చౌటలు దద్దమ్మలు, వీళ్ళతోటికి ఎన్నికల జనరల్ ఎలక్షన్ల వరకు వీళ్ళతోటి ఏమి కాదు, వీళ్ళ నెట్టనన్న చేయొచ్చు, మోసం చేయొచ్చు అనేదిగా వీళ్ళకు ఉన్నది. అంతకు మించి ఏం లేదు. అదే ధీమా, ఆ ధీమా తప్ప ఏం లేదు. స్థానిక సంస్థలలో ఇలా కర్రు కాల్చి వాత పెడితే అప్పుడు అర్థమవుతుంది. ఓకే, రైట్.